రేపే అతిపెద్ద అమావాస్య, శుక్ర అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన తిథి కనుక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మగవారు ఆడవారు అని లేదు, ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు. మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము. కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం చెప్పకండి. అంటే ఇరుగు పొరుగు వారికి, ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు. అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు. ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు, అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లులుప్పు. కేవలం గల్లులుప్పుతోనే ఈ పరిహారం చేయాలి. సాల్ట్తో అస్సలు చేయకూడదు, ఫలితం రాదు. అలాగే పసుపు కుంకుమలు కావాలి. 2 బిర్యానీ ఆకులు కూడా కావాలి. 4 యాలుకలు కూడా కావాలి. మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు. కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది. అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి. ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి. చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. 1000 రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది. లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు. ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి. ఆ ఉప్పు మీద 2 బిర్యానీ ఆకులు పెట్టండి. అలాగే 4 యాలకులను కూడా పెట్టండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి. ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది. మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది. కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకుని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. దేవుడా, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా. నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు. మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ, పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి. మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు. కాదని పెడితే ఫలితం రాదు. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి. అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి. మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి. మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును, బిర్యానీ ఆకులను, యాలుకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి.
అంటే ఎవరూ తిరగని చోట్ల ఉంటాయి కదా, అక్కడ పడవేయండి. మేము సిటీలలో ఉంటాము, మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడేయవచ్చు, డ్రైనేజీలలో పడేయవచ్చు. అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసిన 3 రోజుల్లో కానీ, 5 రోజుల్లో కానీ, 7 రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు, మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు. మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు. చెడంతా పోతుంది, ఏదో ఒక విధంగా ధనం వస్తుంది. ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు. ఉప్పుకు, బిర్యానీ ఆకుకు, యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు 1,000,000 రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. దీనివలన మీరు ధనవంతులు అవుతారు. మనకి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి, మీ జాతక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే ఒక అద్భుతమైన రోజు అనేది రావాలి. అటువంటి అద్భుతమైన రోజే ఈ శుక్ర అమావాస్య. ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. దీనితో మీకు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. తర్వాత శుచిగా స్నానాన్ని ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మీ పూజ గదిలో శివుడి ఫోటో ఉంటే విధంగా చూసుకోండి. అంటే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా శివుడి ఫోటో ఉండాలి. ఎందుకంటే అమావాస్య రోజున శివుడిని పూజించటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అందువలన శివుడు వివిధ రకాల పుష్పాలతో, శివ అష్టోత్తరాలతో శివుడిని పూజించుకోవాలి. అంతేకాకుండా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ అమావాస్య రోజున ఒక్క పూట ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఉపవాసంతో శివ ఆరాధన చేయాలి. పూజ ముగించుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి పూజను సాయంత్రం చేసుకోవాలి. చక్కగా శుక్రవారం రోజు ఎలా అయితే మనం లక్ష్మీదేవిని పూజిస్తామో అదేవిధంగా రేపు అమావాస్య సాయంత్రం రోజు లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అంతేకాకుండా అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి, మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో మగవారు మద్యాన్ని ముట్టుకోకూడదు. ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు. అంతేకాకుండా వీరు చేసే పనులలో, బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి. దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ పనులలో లాభాలు వచ్చి ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీరు అపర కుబేరులు అవుతారు. మరి అదేవిధంగా ఈరోజు ఆకుకూరలను తినకూడదని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున లక్ష్మీదేవికి, ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని, దద్దోజనం లేదా పరమన్నం, ఈ రెండింటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి, లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందుతారు. మీరు కూడా అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాకాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది. దీనివలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. వారాలలో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి.
శుక్రవారము అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది. లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య రోజు లక్ష్మీనారాయణుల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీటపై వస్త్రం పరిచి పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి. ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్, దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పొయ్యాలి. ఎక్కువ నీళ్లు తీసుకోకండి. ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి. రాగి చెంబుకు సగం నీటిని తీసుకొని అందులో 5 యాలుక్కాయలను దంచి పొడి చేసి వేయండి. ఒక్కను వేయకండి. మంచివి 5 యాలుక్కాయలను తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజలను తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి. ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి. ఎక్కువ కుంకుమను వేయాలి. యాలుకల పొడి, కుంకుమ వేసి బాగా కలపాలి. తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి. ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని నమస్కరించుకొని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు, ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. యాలుక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది. సాధారణంగా యాలుక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది. అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది. సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లటం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. అలాగే కుంకుమ వేయటం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి. కుంకుమ నీరు గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి. మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ 2 పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ నీటిని గుమ్మం పై భాగంలో కూడా చల్లాలి. ప్రధాన గుమ్మంపై మొత్తం 3 సార్లు చల్లాలి. ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా, అక్కడ పోయాలి. మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము, మాకు గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు. ఇలా ఈ నీటిని పోయటం వల్ల ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు. మీరు ఆ నీటిని తరువాత కడిగేసినా కూడా ఆ నీరు వాటి శక్తిని కోల్పోవు. చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి. మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూటు, పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు.
టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురభియే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది.